నేనెప్పుడు ఒక్కడిగా నేనెప్పుడు పెట్టలేదన్నాను నేను. అందరూ జనం యొక్క ఓకే. వాళ్ళ యొక్క కాంక్షలతోనే పెట్టిన పార్టీ. నేనెప్పుడు అనుకోను. అందరూ కలిసి చేశాం. మీరన్నట్టు ఈ విధంగా ధనము, కులము గుర్రం జాషువా గారు చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన ఒక విషయం చెప్పాడు. గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు. మానవత్వం లేనివాడు మతాన్ని ఆశ్రయిస్తాడు. పసలేనివాడు ప్రాంతీయం ఎత్తుతాడు. కానీ జనం మనతో ఉండాలి అంటాడు ఆయన. జై భారత్ నేషనల్ పార్టీ జనంతో ఉన్నది. ఈ విషయాలు ఏమీ మాకు అవసరం లేదు. ఇన్ని విలువలు ఆలోచిస్తాయి. ఎందుకంటే ఆలోచించే యువతరం ఉంది మనకు. నాకు ముఖ్యంగా స్ట్రెంగ్త్ ఏంటంటే ఆలోచించే యువతరం ఉంది. యువతరం ఎప్పుడైతే కన్విన్స్ అవుతారో, యువతరం ఎప్పుడైతే ఈ విధంగా ఆలోచించడం మొదలు పెడతారో వాళ్ళ ముందు తరాలు అంటే వాళ్ళ తల్లిదండ్రుల తరాన్ని కూడా వీళ్ళు ప్రభావితం చేయగలరు. ఈ విధంగా మా భవిష్యత్తు ఉండాలి అని మేము కోరుకుంటున్నప్పుడు మా భవిష్యత్తును సాకారం చేసే దిశగా తీసుకువెళ్ళే వాళ్ళు వస్తే మనమంతా కలిసి వెళదాం, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇద్దాం, చూద్దాం ఏ విధంగా మార్పులు తీసుకొస్తారో అన్నది. ఉపాధి సెంట్రిక్గా ఎప్పుడు మనం వెళ్ళాలని చెప్తున్నాం. సో మీ 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 టార్గెట్ యువతరం. యువతరం, ఉపాధి, ఆ చుట్టూ మనం తిరిగితే మన గవర్నమెంట్ పాలసీలు అన్నీ కూడా. అందుకనే మీరు అడుగుతానన్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి, ప్రత్యేక హోదా నుంచి. యాక్చువల్గా మన పార్టీలన్నీ కూడా కలిసి ఈ ప్రత్యేక హోదాను తీసుకొచ్చింటే అప్పుడు ఏమైందంటే మొత్తం ఉపాధి సెంట్రిక్గా తిరిగేది. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్నది ఇక్కడ పెట్టాం మేము. ఈ బ్యాడ్జీని నినాదం తీసుకెళ్తున్నాం ప్రజల్లోకి. ఇప్పుడు ఏంటంటే ముగిసిన అధ్యాయం అని మాట్లాడుతున్నారు అందరూ. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం. ఈ రెండు పార్టీలు కలిసి వీళ్ళు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఎన్డీఏ గవర్నమెంట్ మీద 2019 ఐ థింక్ మార్చిలో 18 మార్చి. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చేసి ముందేమన్నారు, స్పెషల్ ప్యాకేజీ సరిపోతుందన్నారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత దానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి అరేంజ్ చేయాలి, అందులో మీరు కాంట్రిబ్యూట్ చేయాలంటే మాకు స్పెషల్ పర్పస్ వెహికల్ లేదంటే మళ్ళా ప్రత్యేక హోదా కావాలన్నారు. మరి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు. ఇద్దరు పార్టీలు వాళ్లకు స్ట్రెంగ్త్ లేదని తెలిసినా కూడా వచ్చే ఎలక్షన్ల దృష్టిలో ఉంచుకొని వాళ్ళిద్దరు కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఆ తర్వాత మరి ఏం చేశారు? 4 సార్లు అవకాశం వచ్చింది ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టడానికి. మొదటిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పెట్టినప్పుడు, సిఏఏ అంట. ఆ సిఏఏ కోసం రాజ్యసభలో వీళ్ళకి స్ట్రెంగ్త్ లేదు. కాబట్టి రాజ్యసభలో స్ట్రెంగ్త్ లేనప్పుడు అన్ని పార్టీల వైపు చూశారు. ఆ సమయంలో ఈ ఇద్దరు పార్టీలు కూడా మేము సిఏఏకి సపోర్ట్ చేయాలంటే మీరు మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగలేదే. రాష్ట్రపతి ఎన్నిక ద్రౌపది ముర్ము గారిని ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అప్పుడు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఆ ఎన్నికల్లో అసెంబ్లీలో ఉన్న వాళ్ళు కూడా ఓటు చేయాలి. దానికి ప్రధానమైన ప్రతిపక్షంలో ఉన్నది ఇక్కడ ఉన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం. అందులో 23 మంది వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ మళ్ళా కలిసి ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానాని కోసం కలిశారో మరి ఇప్పుడు కలిసి చెప్పిండొచ్చు కదా, మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము మీరు సమర్థించిన అభ్యర్థికి మా సమర్థన ప్రకటిస్తామని. అదేమీ ప్రకటించలేదు. ఇంకా ఎన్డీఏ వీళ్లను అడగక ముందే అక్కడ ద్రౌపది ముర్ము గారు మా అభ్యర్థి అనగానే ఇద్దరు చేతులు ఎత్తేసారు. మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆవిడ ప్రత్యక్షంగా విజయవాడలో వచ్చి అదే చెప్పింది. మా అభ్యర్థిత్వాన్ని మేము వాళ్ళను అభ్యర్థించకుండానే ఇద్దరు పార్టీలు మాకు మద్దతు ప్రకటించారు, మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకు అప్పుడు ఇద్దరు కలవాలా? కరోనా పోయినట్టుగానే ప్రత్యేక హోదా కూడా పోయిందని అదే ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఆ తర్వాత మొన్న ఆగస్టులో జరిగిన ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్స్ కేజ్రీవాల్ గారి గవర్నమెంట్ అగేన్స్ట్ గా అప్పుడు కూడా అవకాశం ఇచ్చింది. ఈ 4 అవకాశాలు మరి ఎందుకు వదులుకున్నారు? ఇద్దరు కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు కానీ 4 అవకాశాలను ఎందుకు అనుకున్నారు? అదే ప్రత్యేక హోదా కనుక తీసుకువచ్చి ఉంటే ఉపాధి సెంట్రిక్గా జరిగేది. కానీ జేడీ గారు, వాళ్ళు 2 ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్నాయి, అధికారంలో చేసిన పార్టీలు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉన్నారు దాంట్లో. సో వీళ్ళందరూ సాధించలేని ప్రత్యేక హోదాని నేను సాధిస్తాను అని చెప్పి జేడీ గారు ఈ రోజున పార్టీ పెట్టారు. నేను సాధించలేము అన్నది కదా, ఇది ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు సాధిస్తారంటున్నాం. మేము జై భారత్ నేషనల్ పార్టీ కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ అందరినీ అడుగుతున్నాం. ఈ బ్యాడ్జీ ధరించండి. మీ దగ్గరికి ఓట్లకు వేయడానికి, ఓటు కోసం అడిగే వాళ్ళకి ఈ బ్యాడ్జీలు పెట్టుకోమనండి, శపథం చేయమనండి.
ఆ ప్రతిజ్ఞ కూడా చేయిస్తున్నాం ఇప్పుడు. అరు 26 జనవరిన మొత్తం రాష్ట్రంలో దీన్ని తీసుకురావాల్సిన ఒక ఉద్యమంగా. ఇది జై భారత్ నేషనల్ పార్టీ ఇది కాదు, ఇది కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్. ఇది మన హక్కు. ప్రత్యేక హోదా అన్నది మన ప్రత్యేక హక్కు. ఇది మనం డిమాండ్ చేస్తున్నాం. మన ప్రత్యేక హోదా అన్నది మా ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు. ఒక పార్టీ నడపాలంటే చాలా నిధులు కావాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా జేడీ గారు మోసం చేయాలంటే నిధులు కావాలి. మీరు అలా వస్తే నేను మాట్లాడలేదు. బూటకప్ మాటలు చెప్పాలంటే నిధులు కావాలి. ఓకే, ఎందుకంటే నేను తిమ్మిని బొమ్మి చేసి నేను ఇది చేస్తాను అని వాళ్ళని నమ్మించడానికి డబ్బులు కావాలి. నిజం మాట్లాడడానికి డబ్బులు అవసరం లేదని నేను నమ్ముతాను.